హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కరం మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 14 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, మలయాళం లాంగ్వేజ్ ఉంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో దేవ్ మహేంద్రన్ ఒక ఫార్మర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అనమాట. తను తన ఫ్యామిలీతో ఒక పీస్ఫుల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం అబ్రాడ్కి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన లైఫ్ అయితే అప్సైడ్ డౌన్ అయిపోతుంది భయ్య. అది కూడా తన పాస్ట్ యాక్సిడెంటల్ ట్రిగర్ అవడం వల్ల. అసలు ఏం జరిగింది అక్కడికి వెళ్ళాక, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే కరం. ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఎందుకు అనుకోకుండా మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే అక్కడే ఫాలో కొట్టండి. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను మాట్లాడడానికి చాట్ చేయడానికి కూడా ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ వాచ్ భయ్య. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. అంత సూపర్ గా అయితే ఏమనిపించలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ సెటప్ అయితే సెట్ చేసుకుంటారు కాన్సెప్ట్ వైజ్. అది కొంచెం పర్సనల్ గా ఎమోషనల్ యాంగిల్ టైప్ అయితే ఉంటుంది. సో అది కొంచెం పర్లేదు అనిపించేది నాకు. స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ భయ్య. అంటే ఆ బిల్డప్ కి, ఆ మిస్టరీని సెట్ చేయడానికి, ఆ సెటప్ కి ఇదంతటికి కూడా బాగానే వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ అన్నది. మెయిన్ లీడ్స్ వినీత్ శ్రీనివాసన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా మెచ్యూర్డ్ గా, చాలా కంట్రోల్ గా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు, బాగానే అనిపించింది. గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా బాగానే అనిపించాయి. క్లైమాక్స్ అయితే కొంచెం ఒక మెసేజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు, కర్మ అండ్ లైఫ్ చాయిసెస్ అని చెప్పేసి. అది కూడా పర్లేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ భయ్య ఓవర్లీ స్ట్రెచ్డ్ అండ్ చాలా స్లో అనిపిస్తుంది. మెయిన్ మూవీకి అంత సెటప్ చేసుకున్నాక ఫస్ట్ హాఫ్ లో దానికి తగ్గ పంచ్ అయితే మీకు సెకండ్ హాఫ్ లో ఉండదు. అసలు సాటిస్ఫై చేయరు. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. చాలా స్లో అయిపోద్ది అనమాట, అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ కొన్ని సీన్స్ అయితే ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. ఒక పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత మీకు ప్రతిదీ అర్థమైపోద్ది ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. లీడ్ పేరు కెమిస్ట్రీ కూడా అంతగా నచ్చలేదు నాకు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి కానీ అంత ఇంపాక్ట్ లేదు భయ్య. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్, సో అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు నాకు. నాకైతే రెగ్యులర్ గానే అనిపించాయి. ఓవరాల్ గా మూవీ అయితే మెయిన్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అని చెప్పాలి. అండ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా రెగ్యులర్ రొటీన్ అయిపోయింది, ప్రిడిక్టబుల్ అయిపోయింది. సో అందుకే టైం పాస్ వాచ్ అంటున్నా. టైం పాస్ కి లేకపోతే చూడండి, అది కూడా మలయాళం ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరీ సెక్స్ అండ్ న్యూడిటీ లాంటివి అయితే ఏమీ లేవు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.